నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లు, కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసే స్టాల్స్, శాఖల వారీగా సెక్రటరీల ప్రదర్శన తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చాంబర్ నుండి గురువారం వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని అన్నారు. వేదికను సుందరంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రోటోకాల్ విధిగా పాటించాలని, వీఐపీలకు ఆహ్వాన పత్రాలు ముందుగా అందజేయాలని ఆదేశించారు. విద్యార్థులతో జాతీయ సమైక్యత చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వ శాఖల సెక్రటరీల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. వేడుకల నిర్వహణ సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. వేడుకలు జరిగే ప్రాంతమంతా పారిశుధ్యం సక్రమంగా ఉండేలాగా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వచ్చిన వారందరికీ మంచినీటి సదుపాయం, విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ అనంతరం సాయంత్రం 4:30కు జిల్లా కలెక్టర్ క్యాంప్ కాలనీ వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో జరిగే కార్యక్రమం, జిల్లా కలెక్టర్ క్యాంప్ కాలనీ వద్ద జరిగే కార్యక్రమాల్లో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వినూత్నంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీలు సమర్థవంతంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం అత్తిలి మండలం పాలి, కే సముద్రపు గట్టు, గుమ్మంపాడు, బల్లిపాడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి అందరి సమక్షంలో ఏకాభిప్రాయంతోనే వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ, అనుబంధ విభాగ కమిటీలు నియమిస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన కమిటీలు ప్రతి నెల 3వ వారంలో సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ కేడర్ పనిచేయాలని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరికీ మంచి గుర్తింపించే విధంగా జగన్ 2.0 ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను, ఆలోచనలను ఆవిష్కరించేందుకు పార్టీ కేడర్ అంతా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్రాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పైబోని సత్యనారాయణ, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, సర్పంచ్ కేత గౌరీ పార్వతి, బండి వెంకటలక్ష్మి, వేగ్నేశ ధన సత్యనారాయణరాజు, కసిరెడ్డి బాలలక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు నల్లిమిల్లి నాగమణి, వైఎస్ఆర్సీపీ నాయకులు బాలాజీరెడ్డి, నల్లిమిల్లి శ్రీనివాసరెడ్డి, కేత రఘురాం, పెనుమచ్చ రామరాజు, ఆకుల పండుస్వామి, మద్దల శ్రీనివాస్, కునాదరాజు శ్రీహర్రాజు, ఆకుల బుల్నాగేశ్వరరావు, పొలినాటి చంద్రరావు, కంకటాల సతీష్, బుంగా పద్మారావు, బండి సత్యనారాయణ, కమ్జు శ్రీను, ఉడుముడి ప్రసాద్, కొమ్మర్ రామారావు, ధన్మూరి తాతాజీ, తలారి శ్రీనివాస్, సత్యచిన్నారెడ్డి, ప్రగడ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపియు కౌన్సిల్ మిషన్ వాత్సల్య స్కీమ్ సత్యనారాయణ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, దానివల్ల కలిగే ఇబ్బందులు తెలిపారు. కార్యక్రమానికి ఫాస్టర్లు, పురోహితులు, ఇమాన్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయకుమారి, కనకమహాలక్ష్మి, శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని పశువులకు పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు విత్తంశెట్టి సత్యబాబు, ఎంసీ డైరెక్టర్ రాజపోతు సచివతి, చంటి, గారపాటి శివకృష్ణ అశోక్, ఆచంట వెంకటరమణ, కసిరెడ్డి వాసు, గునుపూడి నరేష్, పశువుల డాక్టర్ శంకర్, తెలుగుదేశం సీనియర్ నాయకులు గారపాటి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులకు డివిడెండ్ వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, శాసనసభ్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ సహకార సంఘాలు ఎరువుల అమ్మకాలు, పాల సేకరణ, గోల్డ్ లాకర్స్, పంట రుణాలు తదితర సేవలను రైతులకు అందిస్తూ ఆర్థికంగా బలపడడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇక్కడ ఉన్న రైతు మెంబర్లందరికీ కూడా డివిడెండ్ రూపంలో 666 మంది రైతులకు 14
రూపాయలను 2023-24 సంవత్సరాలకు సంబంధించి 1000 మంది రైతులకు 3 సార్లు వడ్డీ రాయితీ 18,51,000 రూపాయలు అందించే కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రైతులకు ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సహాయం చేయాలని చెప్పారు. కొత్తగా వచ్చే ఆధునిక టెక్నాలజీని అందివ్వాలని చెప్పడం జరిగిందని, దీనిలో భాగంగా మన జిల్లాకి 43 డ్రోన్లు సబ్సిడీతో అందించడం జరిగిందని అన్నారు. మారుతున్న కాలంలో కూలీల లభ్యత సరిగా లేక రైతులకు ఇన్పుట్ ఖర్చు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఈ డ్రోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వారికి ఆదాయ ఉంటూ రైతులకు సహకారంగా ఉండడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. యూరియా మన జిల్లాకి ఎంత అవసరం ఉందో అంటే అంత మనకి పంపించడం జరుగుతోందని, రైతులు ఎవరు కూడా రాబోయే పంటకు స్టాక్ చేసుకోవద్దని తెలిపారు. శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ 2014-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతు కూడా సబ్సిడీ మీద టార్పాలిన్ అందించడం జరిగిందని అన్నారు. రైతులకు మళ్ళా టార్పాలిన్ అందించాల్సినటువంటి అవసరం ఉందని తెలిపారు. ఇక్కడ ధాన్యం సేకరణకు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమిషన్స్ సొసైటీకి రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి రైతుకు టార్పాలిన్లు సబ్సిడీ మీద ఇవ్వాలని కోరారు. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా కలెక్టర్ ఆదేశాలతో కౌలు రైతులకు కూడా సొసైటీల ద్వారా రుణ సదుపాయం కల్పించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ ప్యాక్ సొసైటీకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో మన ఎమ్మెల్యే గారి తాతగారు అయినటువంటి ఆర్మిల్లి వెంకటరత్నం గారి చేతుల మీదుగా ఇది సొసైటీ స్టార్ట్ అయ్యి అనేక విషయాల్లో ముందంజ వేస్తూ కేవలం రైతులకు వ్యవసాయానికి అప్పులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ డిస్ట్రిబ్యూషన్, పాల సేకరణ, ఈవెన్ గోల్డ్ లాకర్స్ కూడా మెయింటైన్ చేస్తూ అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. రైతులకి సేవ చేస్తూ అభివృద్ధి పదంలో ఉండి తర్వాత ఇక్కడ ఉన్న రైతు మెంబర్స్ అందరికీ కూడా డివిడెండ్ రూపంలో 6,068 మంది రైతులకు ఇంచుమించు 13 లక్షల రూపాయలు డివిడెండ్ ఈరోజు మనం అందజేయడం జరుగుతుంది. తర్వాత 23-24 సంవత్సరాలకు సంబంధించి 1000 మంది రైతులకి 3% వడ్డీ రాయితీ 18,51,000 రూపాయలు వారికి అందించుకోవడం. ఈ సందర్భంగా మీ అందరితోటి ఈ కార్యక్రమంలో హాజరవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన గౌరవ సీఎం గారు ఎప్పుడు చెప్తారు, రైతులకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ నుంచి అన్ని రకాలుగా సహాయాలు చేయాలని చెప్తారు. వారికి కొత్తగా వచ్చే ఆధునిక టెక్నాలజీ అన్నీ అందివ్వాలని చెప్తారు. అందులో భాగంగా మన జిల్లాకి 43 డ్రోన్లు సబ్సిడీతో రావడం జరిగింది. మారుతున్న కాలంలో మ్యాన్ పవర్ అవైలబిలిటీ సరిగ్గా లేక రైతులకి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ అవుతున్న సందర్భంలో ఈ డ్రోన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక 43 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి వాళ్ళకి ఆదాయం వనరుగా ఇస్తూ రైతులకి సహాయకరంగా ఉండడానికి డ్రోన్స్ ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. 1979లో ఈ సొసైటీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన వేల్పూరు పరిసర ప్రాంత రైతాంగం అంతా కూడా దీనిలో సభ్యులుగా ఉండి ఎప్పుడూ కూడా ఒక రుణాలను పొందడం కానీ తిరిగి చెల్లించడం కానీ ఒక క్రమశిక్షణతో చేస్తూ ఎప్పుడూ కూడా సొసైటీలో ఇప్పటి వరకు ఎన్పి అనేది పదానికి తావు లేకుండా పాలకవర్గంలో ఎవరు ఉన్నా సరే అటువంటి ఆర్థిక క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణతో ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా పనిచేస్తూ వచ్చినాయి. రోజు ఆ విధంగా మన సొసైటీలో కేవలం రైతులకు సంబంధించినటువంటి రుణాలే కాకుండా పాలు అమ్మడం కానీ, అలాగే ఎరువులు అమ్మకం కానీ ఇటువంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఈ సొసైటీని లాభాల బాటిన పట్టించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 79లో ఏర్పడినటువంటి సొసైటీకి మనకి స్థిరాస్తులు ఏర్పరచుకుని ఈరోజు జిల్లాలోనే ఒక బెస్ట్ సొసైటీగా మనకి వేల్పూరు సొసైటీ ఉంది. దానికి మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేల్పూరు గ్రామ రైతులందరికీ కూడా ఈరోజు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు రుణం తీసుకుని మళ్ళీ దాన్ని సక్రమంగా టైంలీ రీపే చేసి ఈరోజు ఆ విధంగా ఒక క్రమశిక్షణతో దీన్ని మీరు అందరూ కూడా నడిపిస్తున్నారు. అది అందరికీ కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సొసైటీలో అనేక పాలక వర్గాలు ఉన్నాయి. ఈరోజు మోహన్ గారు కూడా చక్కగా ఈరోజు దత్తుడు గారు సలహాలతో సూచనలతో
ఈయన వచ్చిన తర్వాత అనేక మార్పులు, అనేక మన ప్రభుత్వం లేనప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు మళ్ళా ఈ సొసైటీని ఒక క్రమశిక్షణతో ముందుకు నడిపించడం జరుగుతుంది. మండపాక ఎల్లారమ్మ ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి సరస్వతి పూజ అనంతరం పుస్తకాల పంపిణీ, పెన్నులు పంపిణీ చేస్తారు. సాయంత్రం పుష్పయాగం నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు అయ్యప్ప తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీమాత్రే నమః. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో వేయించేస్తున్న శ్రీచక్ర రాజశేఖర శ్రీ ఎల్లారమ్మ వారి వసంతోత్సవాలు అత్యంత వైభవేతంగా జరపడుతున్నాయి. ఉదయం అమ్మవారికి సరస్వతి పూజ విశేషంగా జరపబడుతుంది. అందులో విద్యార్థులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పూజానంతరం అమ్మవారి అనుగ్రహ సూచకంగా విద్యార్థులందరికీ కూడా పుస్తకం, పెన్ను ప్రసాదం ఇవ్వబడతాయి. అలాగే సాయంత్రం అమ్మవారికి లక్ష్మీ పూజ మరియు విశేష పుష్పయాగం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. కావున 50 మంది భక్తులందరూ కూడా అమ్మవారిని వసంత పంచమి సందర్భంగా దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. తణుకు మున్సిపల్ వర్కర్లకు యూనిఫామ్లను కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. కలెక్టర్ నాగరానికి ఓటర్ నమోదులో అవార్డు వచ్చిన సందర్భంగా తణుకు శాసన రాధాకృష్ణ సన్మానం చేశారు. ఉత్తమ ఎన్నికల విధాన అవార్డు వచ్చిన సందర్భంగా సత్కరించారు. అత్యధికంగా ఓటర్లు నమోదు చేసినటువంటి జిల్లా ఎన్నికల అధికారిగా ఈరోజు ఎన్నికల సాధన అవార్డుని, ఓటర్ల సాధన అవార్డుని 2025ని పొందడం వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు 25వ తేదీన జరిగేటటువంటి అమరావతిలో జరిగేటటువంటి కార్యక్రమంలో ఆ అవార్డుని స్వీకరిస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరి తరఫున వారికి చిరు సత్కారం. తణుకు ఉన్నత పాఠశాలలో బాలోత్సవాలు 23, 24, 25 తేదీలో నిర్వహించినట్లు దక్షిణామూర్తి తెలిపారు. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాతర గీతాలాపన చేస్తారు. 3000 మంది 60 స్కూళ్ల నుండి పాల్గొంటారని బాలోత్సవ నిర్వాహకులు తెలిపారు. శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా తణుకు బాలోత్సవం కృషి చేస్తోంది. ఈసారి జనవరి 23, 24, 25 తేదీల్లో తణుకు బాలోత్సవం పెద్ద ఎత్తున తలపెట్టాం. ఈసారి ముఖ్యంగా వందే మాతర గీతం 150 సంవత్సరాలైన సందర్భంగా సామూహిక వందే మాతర గీతాలాపన చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి దాదాపు 3000 మంది విద్యార్థులు రేపు ఉదయం 9 గంటలకి బాలుర ఉన్నత పాఠశాలలో హాజరవుతున్నారు. అలాగే దాదాపు 50 కల్చరల్ అండ్ అకాడమిక్ ఈవెంట్స్లో బాలల యొక్క ప్రతిభని ప్రదర్శించబోతున్నారు. ఈ 2 రోజులు బాలల సంబరాలు ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరగబోతున్నాయి. దీనికి తణుకు మండలంలో ఉన్న దాదాపు 60 పాఠశాలల నుంచి దాదాపు 3000 మంది విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. వీటిని విజయవంతం చేయడానికి తణుకు పాఠశాలల యాజమాన్యాలందరూ కూడా కృషి చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. ఈ సామూహిక వందే మాతర గీతాలాపన ఏదైతే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదవుతుందో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా రేపు ఉదయం 8:30 గంటలకే ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. తణుకు పట్టణ ప్రథమ పౌరులైన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి యొక్క సమక్షంలో ఇది జరగబోతోంది. అందుట్లో కూడా 150 సంవత్సరాలైన సందర్భంగా వందే మాతర గీతం 150 అడుగుల యొక్క పెద్ద నేషనల్ ఫ్లాగ్స్ని కూడా
ఇక్కడ ఆవిష్కరించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తణుకు పట్టణ ప్రజలందరినీ కూడా తణుకు బాలోత్సవ కమిటీ ఆహ్వానిస్తాం. గురువారం తణుకు డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా ట్రైనింగ్ డే సందర్భంగా అన్ని విభాగాల ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి నర్సాపురం వైఎన్ కాలేజ్ హెచ్ఆర్డి సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ చినమిల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, అది లేకపోతే జీవితం చిన్న భిన్నం అవుతుందని, అప్పులు ఎక్కువై అవి తీర్చలేక ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, ఇవన్నీ ఆలోచిస్తూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత కూడా ఉండదని, దానివల్ల కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో అందరినీ కలుపుకొని వెళ్లాలని, అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉండి డ్రైవింగ్ చక్కగా చేయగలుగుతామని తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనదని, ఆర్టీసీ డ్రైవర్లు చక్కటి క్రమశిక్షణతో నైపుణ్యంతో బస్సులను డ్రైవ్ చేస్తారని ప్రశంసించారు. ట్రాఫిక్ మెలకువలను తెలుసుకుని యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని డ్రైవర్లను కోరారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీస్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంకల్పంతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు యువకులం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు. అంతకుముందు నరేంద్ర సెంటర్ వద్ద 30 అడుగుల లోకేష్ కటౌట్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఆయన కటౌట్ని బర్త్డే విషెస్ చెబుతూ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా, ముఖ్యంగా కూటమి నాయకులందరూ కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి లోకేష్ గారికి మనం ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధిలో కానీ, పెట్టుబడులు సాధించడంలో కానీ ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మనకి గూగుల్ డేటా సెంటర్ కానీ ఇటువంటి కంపెనీలన్నీ కూడా రావడానికి, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో లోకేష్ గారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఆచరణలో పెడుతూ ఒక మంచి నాయకుడిగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధమైనటువంటి ఎటువంటి నాయకత్వాన్ని కోరుకుంటామో దానికి దీటైనటువంటి నాయకత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలకు అనుగుణంగా, లక్ష్యాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడిపించేటటువంటి ఏకైక నాయకుడు
లోకేష్ గారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం నడిపల్లి కోట అంగన్వాడీ కేంద్రాల్లో సంచార చికిత్స కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కె హేమరాజు గ్రామంలో ప్రజలకు షుగర్, రక్తపోటు ఉన్న వారికి రక్త పరీక్షలు చేసి వారికి మందులు అందజేశారు. సాధారణ రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. వైద్యాధికారి, గ్రామ సర్పంచ్, తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి ప్రజలకు జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ కె హేమరాజు, గ్రామ సర్పంచ్ బీరా సచివేణిరాజు, తణుకు సిహెచ్ఓ కె జయమణి, తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, ఎంపీహెచ్ఓఈ రాజమోహన్, హెల్త్ సూపర్వైజర్ కెవి నాగేశ్వరరావు, గ్రామ వైద్య సిబ్బంది, ఏఎన్ఎం జ్యోతి, అంజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలని నిరంతరం సక్రమంగా పనిచేసేలాగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పన, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించినట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయం నుండి సీసీటీవీలు, పౌర సేవలు, సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా సీసీటీవీలను రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్తో అనుసంధానించి నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీలను కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రధాన కార్యదర్శి సూచించినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా పోలీస్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. నేరాలు తగ్గుదల, ప్రజల భద్రత నేపథ్యంలో జిల్లాలో సీసీటీవీలు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉండేలాగా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారులకు, ఎంపీడీఓలకు ఆయా సంక్షేమ వసతి గృహాలకు మ్యాపింగ్ చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై సంతృప్తి స్థాయి పెరిగేలాగా అధికారులు, వార్డెన్లు చొరవ చూపాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి కోటగుమ్మం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి అక్కడ వసతులు పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలులతో ఆమె మాట్లాడి వారి ఆరోగ్యం, విద్యా బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె సూచనలు చేస్తూ వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని హితవు పలికారు. క్రమశిక్షణ, సహనశీలత ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమని లక్షణాలని, వాటిని అలవర్చుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చునని తెలిపారు. ఉచితంగా న్యాయ సాయం పొందడం తమ హక్కు అని బాలులకు వివరించారు. పర్యవేక్షణ గృహంలో ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా న్యాయ సాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు తెలియచేయాలని సూచించారు. రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ గౌరవ చైర్మన్ కె జోహర్ జనవరి 28న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రజల నుండి అర్జీల స్వీకరణతో పాటు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం గత 5 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాలకు సంబంధించి అమలవుతున్న చట్టపరమైన నిబంధనలు, సంక్షేమ పథకాల అమలు స్థితిగతులపై కమిషన్ సమీక్ష చేయనుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నివారణ చట్టం 1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 అమలు, ఎస్సీలకు సంబంధించిన భూ సమస్యలు, రిజర్వేషన్ అమలు, పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదుల పరిష్కారం, కమిషన్కు ఏటీఎల్ సమర్పణ, జిల్లా డివిజన్ స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. కార్యక్రమంలో భాగంగా జనవరి 28న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాజమహేంద్రవరం R&B గెస్ట్ హౌస్లో షెడ్యూల్ కులాలకు చెందిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి కలెక్టర్ కార్యాలయం బొమ్మూరులోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కమిషన్ సమావేశంలో ఆర్ఓఆర్, పీజీఆర్ఎస్, బ్యాక్లాగ్ ఖాళీలు, వివిధ శాఖలు అమలు అవుతున్న ఎస్సీ సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై చర్చ జరగనుందని మేఘా స్వరూప్ తెలిపారు. ఈ సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టి సంబంధిత రికార్డులు, గణాంకాలతో జిల్లా మండల స్థాయి అధికారులు హాజరు కావాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని 7వ జడ్జి ఛాంబర్లో వివిధ ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్చి 14వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న ఆయా ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించి సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసును గుర్తించి వాటి జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను గుర్తించి వాటిని లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం దిశగా తీసుకువెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు న్యాయవాదులను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కాలమండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం గురువారం జువాలపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణంరాజు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉండి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో నాయకులందరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జీవి నాగేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి మంతిన కోదండ రామరాజు, ఆకువీడు ఉండి డీసీ చైర్మన్లు గోకరాజు శివరామరాజు, తోట ఫణిబాబు, మంతిన పెదనరసింహరాజు, ఎంపీపీ పెన్మెచ్చి విశ్వనాథరాజు, తెలుగు యువత అధ్యక్షులు గొర్ల లక్ష్మణస్వామి, కస్టడీ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మనం పెడదాం అనుకున్నాం, ఇది డిలే అయిపోయింది. మన భర్త గారు మండల పార్టీ మీటింగ్ పెట్టమని అడగడం జరిగింది. 17వ తారీఖుని మీటింగ్ పెడదాం అనుకున్నాం, కానీ మరి పండగ వాతావరణం వల్ల మరి ఈరోజు 22వ తారీఖుని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్లో మనం అందరం కూడా మన మండల పార్టీ కానీ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, మన తెలుగుదేశం యొక్క ప్రభుత్వం విధానాలు కానీ, మన ప్రభుత్వ పనితీరు కానీ, మన ప్రభుత్వం గురించి మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఈనాడు మన త్రిపులార్ గారు, మన రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గారు ఉపసభాపతి, మరి ఆయన ఒక కార్యక్రమాలు ఉండులో నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే ఉద్దేశంతో మరి కాలువలు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, తాగునీరు, సాగునీరు విషయంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి మరి అనేక గ్రామాల్లో మైక్రో ఫిల్టరు మరి మన గవర్నమెంట్ లో బడ్జెట్లో ఉన్న ఆయన యొక్క సహాయ సహకారాలతో మరి డొనేషన్ కానివ్వండి, ఆయన ఇవ్వనివ్వండి, మరి గ్రామాలన్నీ కూడా మంచినీరు తాగాలనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో మైక్రో ఫిల్టర్ పెట్టడం జరిగింది. మరి ఆయన చేసే కార్యక్రమాలు మరి ఆయన మరి అంత శరీరంతో మరి ఒక గంటలో విజయవాడలో ఉన్నారంటారు, ఒక గంటలో ఉండొచ్చేసారంట. అంత కష్టపడి మరి నియోజకవర్గాన్ని ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేసి గ్రామాల్లో స్కూళ్ళు కానీ, చదువు విషయంలో కానీ మరి అన్నింటిలో కూడా ముందంజుండి అనే కార్యక్రమాలు మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం అందరం కూడా మరి ఆయన సహకారాలతో ఉండి ఆయన కష్టపడే విధంగా మన పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి 2029లో అఖండ మెజార్టీతో మనం గెలిపించాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా సభాపంగా జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారి గురించి కొంతమంది అదే ఆయన కోపం ఇబ్బంది పడతారు కాదు, ఆయన చాలా చెబితే అర్థం చేసుకునే మనిషి. ఏ పైన ఆయనకి అర్థమైనట్టు చెబితే మనం వెళ్ళి ఏదో పితురులుగా చెప్పకూడదు. ఆయనకి ఈ కార్యక్రమం వచ్చాం, ఈ పని ఒక సబ్జెక్టు మీద ఆయనకి చెబితే ఎంటే స్పందించి అక్కడే ఫోన్ చేసి ఏ డిపార్ట్మెంట్ దగ్గర అడిగి మన పని అయ్యే విధంగా అయ్యే పని అవుతే అప్పుడే షార్ట్లో గంటలో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మరి ఆయన కోపడ్డా మనం 10 నిమిషాలు ఆలోచిస్తే మళ్ళీ ఆయనే కేకేసి మనకి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి రఘురామకృష్ణరాజు గారు మరి చాలా కష్టపడి గ్రామాలన్నీ కూడా మంచి గ్రామాలుగా
అందరూ బాగుండాలని ఇప్పుడు డ్రైన్లు ప్రచారం డ్రైన్లు ఉన్న ఇల్లు కానీ కాలువలు ఉన్న ఇల్లు కానీ మరి పీడబ్ల్యూ ఫారంలో మరి ఇల్లు కొడుతున్నారు పట్టాలి ఈరోజు. ఆ రోజు మనకు సైకిళ్ళు ఉన్నాయి, ఇవాళ ఇంటికో కారు. మరి జనాభా పెరిగిపోతున్నా మనకు రోడ్లు కావాలి. ఆయన చేసే ప్రతి పని కూడా మంచి పనే, భవిష్యత్తులో అందరికీ మంచిని చేకూర్చే పనులే చేస్తున్నారు. కాబట్టి మన అందరూ కూడా ఆయనకి చేదోడు ఓదాడుగా ఉండి మన అందరూ కూడా ఆయన మళ్ళీ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈనాటి బంగారు మాట. మన జీవితంలో అర్థం చేసుకోవలసినవే తప్ప బాధపడాల్సినవి ఏమీ లేవు. మేడం క్యూరీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.